హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. ఎద్దనపూడి సులోచనారాణి గారు రచించిన సుకుమారి అనే నవలను ధారావాహికంగా వింటున్నాం కదండి. ఇక 13వ భాగాన్ని మొదలు పెడదామా? ఆ రోజు నేను ట్రస్ట్ వ్యవహారాల మీద ఒక సలహా కోసం బ్రహ్మి ఇంటికి వెళ్ళాను. ఆ సమయానికి అతను ఇంట్లో లేడు. నేను వచ్చేస్తుంటే అత్తయ్య పిలిచింది. కూర్చో. ఇప్పుడు వాడొచ్చాడంటే కూర్చోమని కూడా అనలేదా నువ్వు అంటూ నా మీద విసుక్కుంటాడు. నాకు ఆ ధోరణి ఏమిటో బాగా అర్థమైంది. ఆవిడకి నన్ను కూర్చోమని అనాలని ఏమాత్రమూ మనసులో లేదు. కానీ బ్రహ్మికి జవాబు చెప్పాలి కాబట్టి అంటోంది. ఆవిడ ప్రతి మాటలో ఇది బ్రహ్మికి ఇష్టం కాబట్టి చేస్తున్నాను, నా ఇష్టం ఏమీ లేదు అనే సూచనాభావం అంతర్లీనంగా నాకు మాత్రం స్పష్టంగా అర్థమయ్యేలా ఉంటుంది. నేను కూర్చున్నాను. ఉండు, కాఫీ తెస్తాను. ఆవిడ లోపలికెళ్ళింది. నేను అక్కడున్న పుస్తకం తిరగేస్తున్నాను. నన్ను కూర్చోపెట్టి వెళ్ళిన ఆవిడ అరగంటైనా వంటింట్లోంచి యువతలికి రాలేదు. నాకు ఉండాలో వెళ్ళిపోవాలో తెలియలేదు. అరగంట తర్వాత కాఫీ తెచ్చి ఇచ్చింది. నేను నీతో మాట్లాడాలనుకుంటున్నాను అంది నా ఎదురుగా సోఫాలో కూర్చుంటూ. ఏమిటి చెప్పు అన్నాను కాఫీ తాగుతూ. కాఫీ రుచి నాలికకి తగలగానే ఒక్క నిమిషం ఆగి తర్వాత గుట్టక మింగాను. అత్తయ్య సంగతి నాకు తెలుసు. కళ్ళు మూసుకొని కలపమన్నా కాఫీ అద్భుతమైన రుచితో కలుపుతుంది. ఇది ఆ రుచి దగ్గర ఛాయలు కూడా లేదు, వట్టి నీళ్లుగా ఉంది. నేను నవ్వుకున్నాను. ఆవిడ తన ఇష్టం తెలియచేయటానికి ఇంత తాపత్రయపడాల్సిన పనేం లేదే. నేనేమీ అంత గ్రహింపు జ్ఞానం లేని మొద్దును కానుగా. నేను చిరునవ్వుతో కాఫీ ఇష్టంగానే తాగసాగాను. ఎంతైనా అత్తయ్య కదా. మీ అమ్మ బామ్మ అదృష్టవంతులు, త్వరగా వెళ్ళిపోయారు అంది. ఈ ఉపోద్ఘాతం ఎందుకో అర్థం కాలేదు. అదేమిటత్తయ్య, బతుకున్న వాళ్ళు దురదృష్టవంతులవుతారా అన్నాను. అంతే మరి. అయినా అందరూ దురదృష్టవంతులు ఎందుకు అవుతారులే, ఏదో నాలాంటి కర్మకాలిన వాళ్ళు తప్ప. నేను కాఫీ తాగుతూ నా వడిలో పుస్తకం తిరిగేసాగాను. అత్తయ్యని ఏ విషయంలోనూ అర్థం చేసుకోవాలే తప్ప ఏమాత్రం తప్పు పట్టకూడదని నాకు నేనే దృఢ నిశ్చయానికి వచ్చాను. అందుకే ఆవిడ తిరస్కారంగా ఇచ్చిన ఆ కాఫీని ఆవిడ ప్రేమగా ఇచ్చినట్లే భావించి తాగుతున్నాను. అత్తయ్య మీద గౌరవం లేకపోయినట్లయితే ఈ పాటికి దాన్ని తీసుకెళ్లి అవతల పారబోసుండేదాన్ని. నా కష్టాలు తీరే రోజులే కనిపించడం లేదు నాకు అంది. అదేమిటత్తయ్య, నిజంగా కష్టాలున్నప్పుడు నువ్వు ఆనందంగానే బతికావు. ఇప్పుడు సుఖంగా ఉన్నప్పుడు కష్టాలంటావేమిటి? నా మొహం, ఇల్లు వాకిలి ఏర్పడి హాయిగా ఉన్నమాట నిజమే. కానీ మా వాడు నన్ను ఆ సుఖం అనుభవించనిస్తేగా. ఏం చేస్తున్నాడంటావు? ఇదిగో సుకుమారి, మరీ తెలియనట్లు అడగొద్దు, నా కొళ్ళు మండిపోతుంది. ఎన్ని మంచి పెళ్లి సంబంధాలు వచ్చినా ఒక్కటి కనీసం చూడటానికైనా ఒప్పుకోవటం లేదు. నేనిప్పుడు చేసుకోను అని ఒకటే మాట. ఆ జడ్జి గారి అమ్మాయి సువర్చల బంగారు బొమ్మలా ఉంది. ఇంజనీర్ కోదండపాణి గారి చెల్లెలు లక్ష్ముందే, చదువుల సరస్వతి అనుకో, కలెక్టర్ కాబోతుంది. ఇంకా ఇంతకంటే ఏం కావాలో చెప్పు. నన్ను అడుగుతావేం అత్తయ్య, నీ కొడుకుని అడిగితే తెలుస్తుంది. అయ్యో రామ, నన్ను అసలు నోరెత్తనిస్తాడా ఏమిటి? మాట మొదలు పెట్టానో లేదో, ఇదిగో నాకు పనుంది, నన్ను విసిగించుకో అంటూ నోరు మూయిస్తాడు. ఇంత ఉండి కూడా నేనేమీ సుఖం అనుభవించలేకపోతున్నాను. అప్పుడేమో డబ్బు లేక గతిలేని దానిలా చాలా బాధలు పడ్డాను. ఇప్పుడేమో ఇలా చాకిరీ చేసి నా రెక్కలు ముక్కలయ్యాయి. నాకు మాత్రం విశ్రాంతిగా ఉండాలనిపించదా ఏమిటి? నన్నేం చేయమంటావో చెప్పు. ఇక నా ఓర్పు నశిస్తుంది. సూటిగా అడిగేశాను. శంఖంలో పోస్తే కానీ తీర్థం కాదుగా. నువ్వు చెప్తే వింటాడు. నువ్వు చెప్పు. సరే, అదేగా నీకు కావాల్సింది. 24 గంటల్లోగా పెళ్లి చేసుకోకపోతే నీ మొహం చూడనని చెప్తాను, సరేనా? అదిగో అదిగో, అదే వద్దంది. చూసావా, నీకు కోపం వచ్చేస్తుంది. నాకు తెలుసు, బాగా తెలుసు. నేను అనుకుంటూనే ఉన్నాను. ఇదిగో చూడు, మనం ఎవ్వరం అనుకోలేదు ఇలా అవుతుందని. నువ్వు వాడు భార్యాభర్తలు అవుతారనే అనుకున్నావు. కానీ మీ ఇద్దరి రాతలు వేరుగా ఉన్నాయి. అసలు నీకు రాత వేరుగా ఉంది కాబట్టే మీ బామ్మకి ఆ బుద్ధి పుట్టిందేమో. నేను గుటక వేసి ఈ అవమానం మింగాను. అనని, ఎన్నెన్ని అనదలుచుకుందో అనని.
ఆవిడ మనసు చల్లబడుతుంది పాపం అనుకున్నాను. నీ జీవితం ఇలా తెల్లవారిన దానికి మా బాధ్యత ఏమీ లేదుగా, అది వాడి తప్పు కాదుగా అంది. నేను ఆ మాట ఎప్పుడూ అనలేదే. నా గొంతు ఎందువలనో నేను అనుకున్నంత ధీమాగా రాలేదు. ఏమైంది నాకు? మనసు మళ్ళా పాతాళం వైపు పరుగు పెడుతుంది. చీకటి గుహ ఆశ్రయం వెతుక్కుంటోంది. నువ్వు అనవు తల్లి, నాకు తెలుసు. నువ్వు నోటితో ఏ మాట అనవు. అయినా సరే వాడెప్పుడూ నీకు అన్నీ నచ్చినవే చేస్తూ ఉంటాడు. అది నీ వరస. నన్నేం చేయమంటావు చెప్పు. వాడికి నువ్వే లక్షణమైన పిల్లని చూసి పెళ్లి చేసుకోమని చెప్పు. చేసుకోనంటే మొహం చూడనని అను. అలాగే, అదేగా నీకు కావాల్సింది. అలాగే అంటాను. అవును, అసలు నేను విన్న ఈ మాట నిజమేనా? హఠాత్తుగా అడిగింది. ఏమిటి? అనసూయమ్మ గారు విల్లులో సునీతని చేసుకోమని రాసిందని. నిజమే, రాశారు. సునీతని చేసుకుంటే నీ కొడుక్కి బోలెడంత ఆస్తి వస్తుంది. మరి ఇన్నాళ్ళు ఈ మాట నాకు చెప్పలేదేమి నువ్వు? మీ అబ్బాయి చెప్పాడనుకున్నాను. వాడు ఇలాంటివి చెప్తాడా? అయితే ఈ మాట నిజమేనన్నమాట. అక్షరాలా నిజమే. మరి వాడు వెంటనే చేసుకోవచ్చుగా. అసలు సునీత కంటే అందం ఆస్తి గల పిల్లలు ఎవరున్నారు? డిగ్రీ పూర్తయితే కానీ పెళ్లి మాట తలెత్తొద్దని రాశారావిడ. మళ్ళా అదొకటా? నిరాశగా అంది. అందుకే నీ కొడుకు ఇంకే పిల్లని చూడనంటున్నాడేమో. ఈ మాట వినగానే ఆవిడ ముఖంలోకి ఆనందం వచ్చింది. చూసావా, ఇప్పటికి బయట పెట్టావు. ఆ సంగతి నీకు తెలిసిందానివి మరి నాకెందుకు చెప్పలేదు? పెళ్ళి ఈ లోపలే చేసుకుంటే ఏమవుతుంది అంది. అనసూయమ్మగారి ఆస్తిలో చిల్లిగవ్వ కూడా ఇద్దరికీ రాదు. ఆవిడ చెంపన చేయి పెట్టుకుంది. ఈ గోల ఒకటి ఉందా? హతాసురాలైనట్టుగా చూస్తూ, చదువు పూర్తవడానికి ఇంకా ఎన్ని రోజులుంది? 2 ఏళ్లుంది. అయ్యో రామా, అంత గడువు ఎందుకు పెట్టింది? ఆవిడ అంత త్వరగా పోతానని అనుకోలేదు పాపం అనబోయి ఆగిపోయాను. ఆవిడ గురించి ఏ మాటైనా అంత గబాలన అనలేను నేను. సరే, ఇంకేం చేస్తావు మరి? నేను ఈ మాటలు నీ దగ్గర ఎత్తానని వాడితో అనుకో. నన్ను నసపెట్టి చంపేస్తాడు. ఇంట్లో భోజనం కూడా చేయడు అంటూ హెచ్చరించింది. ఉండు, సునీత నాకు కాబోయే కోడలు అని చల్లటి మాట చెప్పావు. మంచి కాఫీ ఇస్తాను. ఇందాక పాలు సరిగా ఉన్నట్టు లేవు. వద్దు, మళ్ళీ వస్తాలే. నేను లేచాను. ఇంతలో ఫోన్ మోగింది. అత్తయ్య వెళ్ళి తీసింది. వెంటనే చాలా ఆనందంగా వినయంగా, భాగ్యమ్మగారా? అయ్యయ్యో, ఎంత మాట! మీరు గుర్తులేకపోవటమా? మీరు నిన్న మీ తోట నుండి పంపిన వంకాయలు ఈరోజు కూరొండుకుని తింటేను. వంకాయలు లేతగా చాలా బాగున్నాయండి. ఏం లేదు, ఎవరో వస్తేను మాట్లాడుతున్నాను. అత్తయ్య నా వైపు ఇబ్బందిగా చూసి అంది. నేను వచ్చేస్తుంటే అత్తయ్య గొంతు హుషారుగా మాట్లాడటం వినిపించింది. వెళ్తున్నాను అని చెప్పి బయటకు వచ్చేశాను. అత్తయ్యకి భాగ్యమ్మగారికి ఇంత చనువు ఎప్పుడు ఏర్పడిందబ్బా? ఆవిడ తోటలో కాసిన వంకాయలు పంపిందా? నాకు అర్థమైంది. పిల్లికి బిచ్చం పెట్టాలంటే ఏడ్చి రాగాలు పెట్టే పీనాసి మనిషి భాగ్యమ్మగారు తోటలో కాయలు పంపిందంటే ఏదో పెద్ద ఎత్తుగడే ఉందన్నమాట. ఆ రాత్రి మంచం మీద పడుకుని బ్రహ్మి ఇచ్చిన కోతి బొమ్మని ఆడిస్తూ చాలాసేపు ఆలోచించాను. బ్రహ్మి పెళ్ళైతే అత్తయ్య మనసు చాలా శాంతిగా ఉంటుంది. అవును, పాపం ఆవిడ ఇప్పుడు సంతోషంగా ఉండకపోతే ఇంకెప్పుడు సంతోషంగా ఉంటుంది? మన్నాడు బ్రహ్మి కాగితాల మీద సంతకాలు కావాలని వచ్చాడు. నేను పెట్టి ఇస్తూ కుర్చీలో వెనక్కి ఆనుకుని, నేను నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అన్నాను. అతను వెంటనే తలెత్తాడు. ఏంటి చెప్పు? అతను కాస్త ముందుకు వంగాడు. నేను మాట్లాడబోయేదానికి అతను చాలా ఏకాగ్రతతో వినడానికి సిద్ధమైనట్టుగా ఉంది అతని ధోరణి. నువ్వు త్వరగా పెళ్లి చేసుకో. ఎవరిని? అడిగాడు. అతని కళ్ళు గంభీరంగానూ చిలిపిగానూ ఉన్నాయి. అతని కళ్ళలో అలాంటి భావం నేను ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు. సునీతని అనసూయమ్మగారు విల్లులో రాశారుగా. అతను వెంటనే తలదించి కాగితాలు చూడసాగాడు. మాట్లాడమేమిటి అన్నాడు. అతను మాట్లాడలేదు. నిన్నే రెట్టించాను. తనని కాదన్నట్లు మౌనంగా ఉండిపోయాడు. కాగితాలు తీసుకుని వెళ్ళిపోతున్నాడు.
కనీసం ఎప్పటిలా వెళ్తున్నాను అనో మళ్ళీ కనిపిస్తాను అనో అలాంటివి ఏమీ అనలేదు. అడిగిన దానికి జవాబు చెప్పాలనే మర్యాద కూడా లేదా? లేకపోతే అడగడానికి నువ్వెవరు అనా అన్నాను వెనక నుంచి. గుమ్మం వరకు వెళ్ళిన అతను గిరుక్కున వెనక్కి తిరిగాడు. నా పెళ్ళి ఎప్పుడు ఎవరితో చేసుకోవాలో నాకు తెలుసు. నువ్వేం ఆలోచిస్తూ టెన్షన్ పడవలసిన అవసరం లేదు అనేసి వెళ్ళిపోయాడు. ధడాలున అతను వేసిన తలుపు ఇంకా అలాగే కిర్రున శబ్దం చేస్తూ ఊగుతోంది. నాకెందుకో అతని ధోరణి నా చెంప మీద కొట్టినట్లే అనిపించింది. వరండాలో సునీత గొంతు వినిపించింది. హలో బ్రహ్మి. హలో సునీత. పేరు పెట్టి పిలుద్దామని ఎంత ప్రాక్టీస్ చేస్తున్నా నాకు రావటం లేదు మాస్టారు. మిమ్మల్ని మాస్టారు అని పిలుస్తుంటే నా ఫ్రెండ్స్ నవ్వుతున్నారు. ఇలా పిలుద్దామంటే నాలిక ఎదురు తిరుగుతుంది గారాలు పోతూ చెప్పింది. ఎవరో ఏదో అన్నారని నిన్ను నువ్వెందుకు కష్టపెట్టుకుంటావు చెప్పు. నీ మనసుకు నచ్చినట్లు నువ్వు ఉండరాదా అన్నాడతను. ఇద్దరూ మాట్లాడుతున్న స్వరాలు క్రమంగా దూరమయ్యాయి. అతను సునీతతో మాట్లాడేటప్పుడు ఎంత లాలన. కానీ ఇదివరకులా నేను మండిపట్టం లేదు. కిటికీ దగ్గరికి వచ్చి నిలబడ్డాను. దూరంగా బ్రహ్మి సునీత కోసం ఈ మధ్యనే ప్రత్యేకంగా వేయించిన టెన్నిస్ కోర్టులో బ్రహ్మి సునీత నిలబడి ఉన్నారు. సునీత తన ఫ్రెండ్స్ని అతనికి పరిచయం చేస్తుంది. అతను నవ్వుతూ ఏదో అంటున్నాడు. వాళ్ళు విరగబడి నవ్వుతున్నారు. నేను వెనక్కి తగ్గినట్లు యువతలికి వచ్చేశాను. ఆ నవ్వులే నా గుండెల్లో ప్రతిధ్వనిస్తున్నాయి. ఎండతాపం తెలియని కిలకిలలు అవి. నేను ఎలా నవ్వేదాన్ని? అసలు నవ్వటమే మర్చిపోయినట్లుగా బ్రతుకుతున్నాను. మాస్టారు అరిచింది సునీత. కాదు బ్రహ్మి అన్నాడతను. సునీత నవ్వులు ఆ పరిసరాల్లో చిరుగంటల్లా ప్రతిధ్వనిస్తున్నాయి. ఇదివరకులా నేను మండిపట్టం లేదు. వాళ్ళిద్దరూ ఒకరికొకరు కావలసిన వాళ్ళు. నేను పరాయిదాన్ని. ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ఇంకా 2 సంవత్సరాల గడువుంది. ఈ 2 సంవత్సరాలలో దాదాపు అనసూయమ్మగారి పేరిట నేను చేయాల్సిన పనులు పూర్తయిపోతాయి. మళ్ళా ఎక్కడో కొత్త జీవితం ప్రారంభం. నిరంతరం మార్పు చెందటమే ఈ జీవన రాగం స్వభావం కాబోలు. ఎందుకు? నాకు 200 సంవత్సరాలు ఈ భూమి మీద బ్రతికినంత విసుగ్గా అనిపిస్తోంది జీవితం. నాది అనే జీవితం కోసం నేనెంత ఆరాటపడ్డాను. అది నాకు లభించలేదు. నేను అడగనివి కోరుకోనివి ఎన్నెన్నో దొరుకుతున్నాయి. ఇవన్నీ ఎవరికి కావాలట? మనసుకి ఆనంద దీపం ప్రసాదించని పనులు, శాంతి తీరం చేర్చలేని ప్రయాణాలు, ఈ జీవితం నాది అనిపించలేని అసందర్భపు మజిలీలు. అసలు చాలామందికి జీవితం ఇలాగే ఇష్టం ఉన్నా లేకపోయినా సైబీరియాలో ఖైదీ జీవితంలా సాగిపోతూ ఉంటుంది కాబోలు. ఆ మర్నాడు ఆదివారం. సెలవు రోజు కావటం వల్ల సునీత ఇంట్లోనే ఉంది. మధ్యాహ్నం వేళ నేను అకౌంట్స్ పుస్తకాలు మోసుకుంటూ సునీత గదిలోకి వచ్చి మంచం మీద పెట్టి నెప్పిపుట్టిన చేతులు చూస్తూ అబ్బా అన్నాను. సునీత మంచం మీద బోర్లా పడుకుని పుస్తకం చదువుకుంటుంది. ఇదిగో ఇది విను అకౌంట్ పుస్తకం తెరుస్తూ అన్నాను. అబ్బా ఇప్పుడు నన్ను బోర్ కొట్టి చంపకు అంది విసుక్కుంటూ. బోరా? నీ డబ్బు గురించి నువ్వు తెలుసుకోవడం బోరా అన్నాను కోపంగా. సునీత మాట్లాడకుండా చదువుకుంటూనే ఉంది. ఈ ప్రపంచంలో డబ్బులు లేక ఎంతమంది చస్తున్నారో తెలుసా అన్నాను. తెలుసు. డబ్బున్న వాళ్ళు కూడా లెక్కలు రాసుకోలేక చస్తున్నారు. ఇది విను. సుబ్బయ్య గారు జమ చేసింది 482 రూపాయల 20 పైసలు. సునీత వెంటనే చెవులు 2 చేతులతో గట్టిగా మూసుకుంది. వద్దు, నన్ను నరకం పెట్టుకో. నాకు ఒళ్ళు మండిపోయింది. నేను సునీతకి అర్థమయ్యేట్టు వివరంగా రాత్రుళ్ళు కూడా మేలుకొని లెక్కలు రాసి తెచ్చాను. తనేమో వినను అంటుంది. రేపు పెళ్ళైతే చేసుకున్నవాడు మోసం చేస్తే ఏం చేస్తావో అన్నాను కోపంగా. మోసం చేయనేను అంది గట్టిగా. ఏమిటా గ్యారంటీ నీకు? నేను ఆ ఇబ్బంది రాకుండా జాగ్రత్త పడతాను. ఎలాగమ్మా? కాస్త చెప్పు, వింటాను. డబ్బు విలువ బాగా తెలిసి డబ్బు మీద ప్రేమ గలవాడినన్నా చేసుకుంటాను, లేక అస్సలు డబ్బు సంగతి తెలియని వాడిని చేసుకుంటాను. నీలాంటి తెలివిగలవాడిని అకౌంటెంట్గా వేసుకుంటాను. అయినా నువ్వు ఉండగా నాకు ఆ ఇబ్బంది ఎందుకు వస్తుందిలే ధీమాగా అంది. నేనెప్పుడు ఉంటానా ఏమిటి? నీ చదువు అయిపోగానే వెళ్ళిపోతాను. సునీత ఇటు తిరిగి చూసింది. ఎక్కడికమ్మా అంది. ఎక్కడికో అక్కడికి, అడవుల్లోకి వెళ్ళిపోతాను. నేను వస్తాను
అక్కడొక చిన్న ఇల్లు కట్టుకుని ఈ అకౌంట్స్ పుస్తకాలు తెస్తాను. నీకు తోచకపోతే ఈ పనికొస్తాయి. సునీత, ప్లీజ్ కాస్త సీరియస్గా మాట్లాడతావా అన్నాను. సుకుమారి, ప్లీజ్ కాస్త సీరియస్నెస్ తగ్గిస్తావా? నేను చదువుకుంటున్నాను. ఏమిటా పుస్తకం అన్నాను. స్త్రీలు, వివాహ సమస్యలు. అదేమిటి, ఆ పుస్తకం ఎందుకు చదువుతున్నావు అన్నాను ఆరాగా. ఎందుకు చదవకూడదు? నేను నిన్ననే స్త్రీలు, సెక్స్ సమస్యలు చదవటం పూర్తి చేశాను. పెళ్ళి కాని నీకు వీటితో పనేమిటి? పెళ్ళైన వాళ్ళు చదవాలి కానీ. అదిగో అదే తప్పంటాను. అసలు నన్ను అడిగితే పెళ్ళి కాని వాళ్లే చదవాలి అంటాను. ఎందుకట? పెళ్ళైన తర్వాత సమస్యలు ఎలా ఉంటాయో అర్థమవుతాయి. అర్థమయ్యి ఏం చేస్తావో? ఆ సమస్యలు రాకుండా జాగ్రత్త పడతాను. ఓస్, నేను తల విదిల్చాను. ఈ పుస్తకాల్లో రాసేవి అబద్ధాలే అని ఎవరన్నారు? నేనే. ఎందుకంటున్నావలా? ఎందుకా, మొన్న నేను ఒక పుస్తకం చదివాను. అందులో పెళ్ళయి భర్త వదిలేసిన అమ్మాయిని ఒక అతను పెళ్లి చేసుకుంటాడు. వాళ్ళు చాలా సుఖంగా ఉన్నారట. అది ఎంత అబద్ధం? ఎందుకు అబద్ధం అవుతుంది? అలా ఉన్నవారు లేరా? ఉండరని నా నమ్మకం. అదంతా ఒక అభూత కల్పన. నేను నమ్మను దృఢమైన కంఠంతో అన్నాను. నమ్మకు. నిన్ను నమ్మమని ఆ రచయిత ఏడ్చి గోల పెట్టలేదుగా. చూడు సుకుమారి, నువ్వు హిమాలయాలు చూసావా? సునీత తీక్షణంగా అడిగింది. చూడలేదు అన్నాను. అవునా? కానీ నువ్వు చూడనంత మాత్రాన అవి అక్కడ ఉన్నాయని ఎవరైనా పుస్తకంలో రాస్తే అది అబద్ధం కాదుగా. ఈ ప్రపంచంలో అన్ని రకాల మగవాళ్ళు ఉన్నారు. కొంతమంది స్త్రీని మోసం చేసేవారైతే, కొంతమంది స్త్రీని ప్రేమించేవారై ఉండొచ్చు. కొంతమందికి స్త్రీ ఆట బొమ్మ అయితే, మరికొంతమందికి ఆరాధించే దేవత కావచ్చు. ఏమో, నేను నమ్మలేనబ్బా. మంచి తల్లి, నమ్మకు. నమ్మమని నేనేం అడగటం లేదు. గుడారం వేసి సత్యాగ్రహము చేయటం లేదు. అసలు ఈ ఆడపిల్లలకి పెళ్ళనేది ఎందుకు చేస్తారో ఏమిటో. నన్నడుగు, సమాధానం చెప్తాను. ఆడదానికి పెత్తనం చలాయించటం ఇష్టం. మొగుడు పిల్లల మీద పెత్తనం చలాయించడానికే సంఘం ఒక అవకాశం ఇస్తుంది అన్నమాట. నువ్వెప్పుడు ఇంతే. నీకు ఆడవాళ్ళంటే జాలి లేదు. ఎంతసేపు వాళ్ళ వైపు మాట్లాడతావు. ఆ మగవాళ్ళు చూడు, ఆడవాళ్ళని ఎన్ని బాధలు పెడుతున్నారు. ఇంకా బాగా పెట్టాలి. ముద్దులా ఉండి ఎవరు పడమన్నారట? నీ సంగతి చూడు. మీ అత్తగారు, ఆడపడుచు నిన్ను నానా బాధలు పెట్టాలని చూశారు. కానీ పెట్టగలిగారా? నువ్వు పడ్డావా? చివరికి వాళ్లే బాధల పాలయ్యారు. అదిగో, అసలు నేనెంత కష్టపడ్డానో తెలుసా? శూన్యంలోకి చూస్తూ అన్నాను. ఆగాగు, మొదలెట్టకు భారతం. సునీత చేతులు జోడించింది. నువ్వు అన్ని వందల లక్షల సార్లు చెప్పావంటే ఆ బాధలు వాళ్ళ చేతుల్లో పడింది నువ్వు కాదు, నేనే అనిపిస్తుంది నాకు. నా కొళ్ళు మండింది. మనం జాగ్రత్తగా ఉండాలి. ఒక వ్యక్తి దగ్గర మనిద్దరం చాలా మోసపోయాం అంటూ మొదలుపెట్టాను. మధ్యలోనే కట్ చేసింది. అదిగో అదే వద్దన్నాను. మనం మోసపోయాం, అది మన తప్పు. కానీ ఆ బాధతో మనసంతా అనుమానం పెంచేసుకుని ప్రతి వాళ్ళని వెధవలాగా చూడటం ఇంకో పెద్ద తప్పు. జాగ్రత్తగా ఉండాలి, అంతవరకే. అందరినీ అనుమానపడకూడదు. నన్ను అడిగితే ఆడపిల్లకి మగపిల్లాడికి పెళ్లికి ముందే ఇలాంటి 1-2 మొట్టికాయలు తగిలితే జీవితాంతం ఇక జాగ్రత్తగా ఉంటారంటాను. పెళ్ళిని గురించి ఆలోచిస్తున్నావా సునీత అడిగాను. నాకు చాలా రోజుల నుంచి సునీత మనసు తెలుసుకోవాలని ఎంతగానో ఉంది. ఈ మాట వినగానే సునీత్ చర్రుమంది. అదిగో అదే. అసలు ఆడపిల్ల కష్టాలన్నిటికీ మూల కారణం ఇదే. కాస్త వయసు రాగానే అందరూ పెళ్ళో పెళ్ళో అంటూ ఊదర పెట్టేస్తారు. చివరికి ఈ పిచ్చి మొద్దుకి తనకంటే, తన చదువు కంటే, తన తెలివితేటల కంటే ఈ పెళ్ళే ఒక పెద్ద భాగ్యం అనుకుని ఎదురు చూస్తుంది. ఇలా ఆడపిల్లని మన వాళ్ళు వయసొచ్చి రాకముందే కష్టాల కాలంలోకి తోసేస్తారు. తీరా అందులో మునిగిన తర్వాత ఏముంది? ఈత రాని వాళ్ళు ఉక్కిరిబిక్కిరైనట్లు మునగటం, తేలటం, చుట్టూ ఉన్న అందరూ సోద్యం చూడటం. సుకుమారి, మీ బామ్మ వాళ్ళు ఇలాగేగా నీ మనసులో పెళ్ళి పెళ్ళి అంటూ ఉబలాటం నేర్పింది. పెళ్లి చేసుకునే ముందు నీకు అసలు దాని సంగతి ఏమిటో తెలుసా? తాటాకు బొమ్మలా పెళ్లి కూతురివయ్యావు, చెక్క బొమ్మలా అత్తారింటికి వెళ్ళావు. వాళ్ళు నిన్ను నానా బాధలు పెట్టారు. ఎందుకు పెట్టారు?
వాళ్ళకి నువ్వు చేతుల్లో ఒక బొమ్మవి. అయ్యో! ఆ బ్రహ్మి మాస్టారు ప్రాణానికి తెగించి అడ్డం పడి పోలీస్ రిపోర్ట్ ఇవ్వబట్టి బతికి బయటపడ్డావు. ఇలా చిలకలా కూర్చుని నాతో కబుర్లు చెప్తున్నావు. లేకపోతే ఈ పాటికి మీ అత్తారు నీకు 2 తద్దినాలు పెట్టేసి ఉండేవారు కదా. నేను అవునన్నట్లు తల ఊపాను. చాలాసార్లు నేను సునీత కంటే తెలివిగలదాన్ని అనుకుంటాను. కానీ ఒక్కోసారి సునీతకి తెలిసిన దాంట్లో నాకు 1000వ వంతు కూడా అర్థం కాదు అనిపిస్తుంది. ఇంత నీకెలా తెలుసు అంటే పుస్తకాలు చూపిస్తూ, పుస్తకాలు ప్రతి వాళ్ళకి పాఠం నేర్పే గురువులే ఇవి అంటుంది. అలాంటప్పుడు మాత్రం చదువుని ఇంత నిర్లక్ష్యం చేసినందుకు నా మీద నాకే కోపం వస్తుంది. సునీత మళ్ళా పుస్తక పఠనంలో పడిపోయింది. నేను అకౌంట్స్ రాస్తున్నాను. నా గుండెల్లో ఏదో తెలియని అశాంతి. నాకు వీళ్లకున్నంత తెలివితేటలు లేనందుకు చాలా బాధగా ఉంది. జీవితంలో ఎంతో విలువగా, ఎంతో ముఖ్యంగా జరగాల్సిన సంఘటనలు నా ప్రమేయం లేకుండా బామ్మకి ఒక వేడుకలా జరిగిపోయింది. నా గుండెల్లో ఏదో అత్యంత విలువైనది చేజార్చుకున్నాననే గ్రహింపు కలిగిన అశాంతి. పెళ్ళైపోయింది నాకు. ఇప్పుడు తెలుస్తుంది దాని విలువ, అర్థం. ఆ అనుభవం నేను మళ్ళీ పొందలేను కదా. ఈసారే కనుక మళ్ళీ ఒకసారి దేవతలు నన్ను ఆశీర్వదించి ఒక్కసారి పెళ్లి చేసుకునే అవకాశం వస్తే ఎంత బాగుంటుంది కదా. నాకు తెలుసు, నా ఈ ఆలోచన నా చుట్టూరా ఉన్న ఎంతమంది ఆడపిల్లల గుండెలో ప్రతిధ్వనో కదా. మన సంఘంలోనే ఒక అసంభవాన్ని సంభవం కావాలని ఆశిస్తున్నాను నేను. మాకు ఎంతోమంది ఎన్నో రకాలుగా సహాయం చేశామని రకరకాలుగా అప్లికేషన్స్ పెట్టుకుంటారు. సంవత్సరం మొత్తం మీద మేము ఎంత ఖర్చు చేయగలమో మా దగ్గర డబ్బు చూసి ఆ మేరకే మేము అప్లికేషన్ సెలెక్ట్ చేస్తాం. 100లు 1000గా వచ్చే ఆ అప్లికేషన్స్ని చదువుతూ ఉంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉండేది. ఈ ప్రపంచంలో ఇన్ని రకాల బాధల చేత మనుషులు పీడింపబడుతున్నారా? ఎన్ని గుండెల ఆవేదనలివి! ఈ మహాసముద్రంలో ఒక బొట్టులో 1000వ వంతు కూడా మేము సాయం చేయలేం కదా. మాకున్న నిధులు వీటితో పోల్చి చూస్తే చాలా స్వల్పం. నేను వాటిని శ్రద్ధగా చదివి, ఒకవేళ వారి కోరే సాయం మా వల్ల కాకపోయినా మిగతా అడ్రస్లు ఇస్తూ వారిని సంప్రదించమని రాసేదాన్ని. ఒక్కొక్కసారి అలా నేను రాసిన అడ్రస్కు వెళ్ళి సాయం పొంది జీవితంలో కుదుటపడిన వారు నాకు ఉత్తరాల ద్వారానో, గ్రీటింగ్స్ పంపిస్తూనో, చిరుకానుకలు అందజేయాలని తప్పిస్తూనో, ఫోటో పంపమని అర్థిస్తూనో కృతజ్ఞతలు తెలియచేసుకోవడానికి ప్రయత్నించేవారు. కానుకలు, ఫోటోలు ఎట్టి పరిస్థితుల్లోనూ జరగకూడని పనులని, అవి పూర్తిగా నిషిద్ధమని తెలియచేసేదాన్ని. మీకు అంతగా కృతజ్ఞతా భావం ఉంటే మీరు ఆపదలో ఉన్న ఇంకొకరికి మీ చేతనైన సాయం చేయండి, అదే కృతజ్ఞత తెలియచేయటం అనేదాన్ని. సునీత ఈ గ్రీటింగ్ కార్డ్స్, ఉత్తరాలు చూస్తూ, బాప్రే నువ్వు చాలా పాపులర్ అయ్యావు సుమా అనేది. భాగ్యమ్మగారు లాంటి వాళ్ళు ఇష్టం లేకపోయినా మీటింగ్స్లో తప్పనిసరిగా నా కార్యక్రమాల ఫలితాలని ప్రశంసిస్తూ, సుకుమారి చాలా తెలివిగలది, సమర్థురాలు అనేవారు. చూడు, చివరికి నీ శత్రువులు కూడా తెల్ల జెండా ఎత్తేసి నిన్ను మెచ్చుకుంటున్నారు అనేది సునీత. నేను మనసులో అనుకునేదాన్ని, వద్దొద్దు, నాకు ఈ కితాబులు అవసరం లేదు, ఈ కీర్తి కిరీటాలు అక్కర్లేదు. నాకు నాది అంటూ ఒక జీవితం కావాలి. అది మామూలు జీవితం కాదు. నాకు ప్రేమపూరితమైన ఒక సంపూర్ణ జీవితం కావాలి. ఇది నేను పొందలేని నాడు జీవితం బయట వెలుగు, ఇంట్లో చీకటి సామెత అవుతుంది. నా చుట్టూ ఉన్న చాలామంది మనుషుల్ని స్త్రీ పురుష వివక్షత లేకుండా చూస్తున్నాను. వారి వ్యక్తిగత జీవితాలు అత్యంత దయనీయంగా ఉన్నాయి. వారి వేదనలు ఈ ప్రపంచంలో 7 సముద్రాలు కూడా ఆర్పలేవేమో. వారి కళ్ళలో నీళ్లు తుడవాలంటే ఆ కరుణామయుడైన భగవంతుడి 1000 చేతులు కూడా చాలవేమో. నేను పరీక్షలకి చదవలేను, కానీ నా చుట్టూరా ఉన్న 100,000 ముఖాల్ని అత్యంత సులభంగా చదవగలను. ఇది నాకు క్రమంగా అభ్యాసంతో అలవడిన విద్యగా మారింది. బాధామయుల, అన్నార్తుల, వ్యథాపీడితుల అనేక జీవితాలని తరచి చూడటం, వారి బాధల్లో నేను ఒక భాగంగా అంతర్లీనంగా కలిసిపోవటంతో నాకు నా వయసుకు మించిన పరిజ్ఞానం, ఆలోచన వివక్షత, విషయ నిర్ణయం అలవాటైపోయాయి. నేను ఒక అప్లికేషన్ స్వీకరిస్తే అది తిరుగులేని నిర్ణయంగా అవుతుంది. క్రమంగా అనసూయమ్మ గారి పేరు ఇంకా పాపులర్ అవుతుంది. సాయం పొందిన అందరూ ఆవిడ పేరెత్తి చేతులెత్తి దండం పెడుతున్నారు. నేను కోరుకునేది కూడా అదే. నా దగ్గరికి వచ్చిన అప్లికేషన్లు పరిశీలిస్తుంటే ఒకటి నా దృష్టికి వచ్చింది. అది నారాయణరావు అనే ఆయన రాసుకున్న విన్నపం. ఆయనకి ఒకే ఒక కూతురట.
వరప్రసాదమూర్తి అనే ఆయనకిచ్చి కట్న కానుకలతో పెళ్లి చేశారట. కానీ వారమ్మాయి పెళ్ళైన సంవత్సరం నిండకుండానే చచ్చిపోయిందట. ఆత్మహత్య అని వాళ్ళు అంటున్నారు, కానీ హత్య చేశారని తమ అనుమానం అని రాశారు. వారి డబ్బు అంతా అయిపోయిందట. తమకి దయ కలిగితే ఇది ఎంక్వైరీ చేయించండి. ఇలా తమకి విన్నపం చేసుకోవటంలో నా తపన. వరప్రసాద్ మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతున్నాడు. ఇది అతనికి 3వ పెళ్లి. ఇంకో పిల్లని ఆ రాక్షసులకి ఆహుతి కానీకూడదని. నేను ఆ పిల్ల తల్లిదండ్రులకి ఉత్తరం రాసినా వారు వినటం లేదు. నేను వివరాలు చూశాను. ఈ వరప్రసాద్ ఎవరో కాదో ఆ మహాతండ్రే. నేను వెంటనే ఆ అప్లికేషన్ మీద అనుమతి మంజూరు చేయబడింది అని రాశాను. మర్నాడు నేను రాసుకుంటూ ఉంటే బ్రహ్మి ఆవేశంగా వచ్చాడు. అతని చేతిలో నేను మంజూరు చేసిన అప్లికేషన్ ఉంది. ఇప్పుడు మాకు అతనే లీగల్ అడ్వైజర్. వీళ్ళెవరో నీకు తెలుసా అడిగాడు. తెలుసు అన్నాను. తీగలాగితే డొంకంతా కదులుతుంది. ఇది ప్రారంభం చేస్తే నీ విషయం అంతా బయటకు వస్తుంది తెలుసా? తెలుసు. ఇప్పుడిప్పుడే నీ పేరు మీద కాస్త అపనిందలు తగ్గి మంచి పేరు వస్తుంది. అది కాస్త పాడు చేయటం నా వల్ల కాదు. నా చేతులతో నేను ఆ పని చేయలేను. నువ్వు ఇంకెవరినైనా లాయర్ని చూసుకో. టేబుల్ మీద నా ఎదురుగా అప్లికేషన్ పడేశాడు. మంచిది అన్నాను నేను నిర్లిప్తంగా. నువ్వు నిప్పుతో ఆటలాడతానంటున్నావు. నీ ధైర్యం ఏమిటో నాకు అర్థం కావటం లేదు అన్నాడు ఆగ్రహంగా. అప్లికేషన్ తీసి ఫైల్లో భద్రపరుస్తూ శాంతంగా అన్నాను. నా ధైర్యం ఒక్కటే, సత్యంతో అసత్యాన్ని ఎదుర్కోవటం. పేరు ప్రతిష్టలు అంటే పడి చావకపోవటం. పేరు ప్రతిష్టల మీద నాకు వ్యామోహం లేదు, నీకుంది. అందుకే నాకు తోడుగా రానని అంటున్నావు. ఓకే, ఎవరిష్టం వారిది, ఎవరి దోవలు వాళ్ళవి. నోటికొచ్చినట్టు మాట్లాడడం నీకు అలవాటైపోయింది. అందరితోనూ అంత మంచిగా దేవతలా ఉంటావు, నా దగ్గరెందుకు ఇలా ఉంటావు? అందరూ నా దగ్గర ఓదార్పు పొంది సేద తీరి వెళ్తారు. నేను నీ దగ్గర ఓదార్పు పొందాలని అనుకుంటాను కాబట్టి. నువ్వు నా తోడుగా ఉన్నావని అనుకున్నాను. ఈరోజు తెలిసిపోయింది. ఓకే, ఏం పర్వాలేదు. నేను నీకోసమే ఈ మంచి పనులు చేయటం లేదుగా, నువ్వు కాదనగానే మానేయటానికి. నేను చెప్పింది నీకు అర్థం కాలేదు అన్నాడు అతను మరింత ఆగ్రహంగా. బాగా అర్థమైంది. లాయర్ వృత్తిలో నీకు కొత్తగా వచ్చిన పేరు ప్రతిష్టలు నిన్ను వెనక్కి లాగుతున్నాయి. ఈ కేసు ఏదైనా చేపడితే నీ మీద ఏదైనా బురద పడుతుందేమో. సంఘం కొత్తగా నీకు బహుమతి ఇచ్చిన మర్యాదస్తుడు అనే డ్రెస్ మీద పడి అది ఎక్కడ పాడైపోతుందో అని అనుకుంటున్నావు. వద్దు, దాన్ని పదిలంగా కాపాడుకో. అతనితో మాట్లాడుతూనే నేను రిసీవర్ తీసి నెంబర్ డయల్ చేశాను. హలో, లాయర్ సుబ్రహ్మణ్యం గారా అన్నాను. అవునమ్మా సుకుమారి, ఏమిటి విశేషం? ఈరోజు నా అదృష్టం, నాకు ఫోన్ చేశావు అన్నారు ఆయన. సాయంత్రం మీ దగ్గరికి వస్తాను. ఎన్నింటికి రమ్మంటారు? కేసు ఒకటి ఉంది, మీరు టేకప్ చేయాలి. నేనొచ్చి. ఇంతలో బ్రహ్మి ఆవేశంగా నా చేతిలో రిసీవర్ లాక్కుని వేళ్లతో నొక్కి ఫోను డిస్కనెక్ట్ చేసేశాడు. ఏమిటి అమర్యాద? అవతల పెద్ద మనిషితో మాట్లాడుతుంటే అన్నాను చిరుకోపంగా. నాకు పిచ్చెక్కించి తమాషా చూడటం నీకు బాగా అలవాటు. ఇంతలో ఫోన్ మోగింది. నేను తీయబోతూ ఉంటే బ్రహ్మి తనే తీశాడు. సుబ్రహ్మణ్యం గారా, నేను బ్రహ్మిని. అవసరం లేదు, నేను చూస్తున్నానులేండి ఆ కేసు అని పెట్టేశాడు. ఏమిటి జబర్దస్తి? నీకు కావలసిన విధంగా నేనే చేసేట్లు చేయటం, అలా రెచ్చగొట్టడం నీకు అలవాటేగా. ఎప్పుడు నువ్వు నా మాట విన్నావు గనుక. అతను ఆ కాగితాలు తీసుకున్నాడు. ఏమిటి ఎన్నడూ లేనిది మాస్టర్ అరుపులు వినిపిస్తున్నాయి? సునీత గబాల్న తలుపు తోసుకుని వచ్చి చూస్తూ అంది. చదువుకుంటుంది కాబోలు. చేతిలో క్లాస్ పుస్తకం ఉంది. మాస్టారు, సుకుమారి ఏమైనా పోట్లాడుతుందా మీ మీద? నా సాయం ఏమైనా కావాలా అంది కళ్ళజోడు సరిచేసుకుంటూ. వద్దు, ఆవిడ గారి బారి నుంచి నన్ను ఆ బ్రహ్మదేవుడు కూడా రక్షించలేడు. అదేమిటి? రాత రాసేశాడుగా నా ముఖాన. ఏమిటి మాస్టర్ అంత కోపంగా ఉన్నారు నన్ను అడిగింది. ఇది మా స్వవిషయం, నువ్వు మధ్యలో రావద్దు అన్నాను. ఇది వినగానే సునీత కనుబొమ్మలు ఎగరేసింది. మాస్టారు, మీ స్టేట్మెంట్ కూడా అదేనా? బ్రహ్మి లేచాడు. సునీత వైపు వెళుతూ ఎంతో లాలనగా, ఏమీ లేదు, ఏదో మామూలు గొడవే, నువ్వు వెళ్ళి చదువుకో, పరీక్షలు దగ్గరికి వచ్చాయి. సారీ నిన్ను డిస్టర్బ్ చేసినందుకు అన్నాడు బయటికి పంపిస్తూ. థ్యాంక్ యూ, పెద్ద మనిషి తరహా అంటే అది, అలా మర్యాదగా నచ్చ చెప్పాలి.
సునీత వెళ్తూ తల తిప్పి నా వైపు చూసి, కొంతమంది ఉంటారు, వాళ్ళకి జన్మలో పెద్ద మనిషి తరహా రాదు అనేసి వెళ్ళిపోయింది. బ్రహ్మి తిరిగొచ్చాడు. సునీత మీద అంత ప్రేమున్నవాడివి వెంటనే ఎందుకు పెళ్లి చేసుకోవు అని నిలదీశాను. మాటిమాటికి నా పెళ్లి గురించి ఆరాటపడుతున్నట్టు మాట్లాడకపోతే నీ పెళ్లి గురించి నువ్వు ఆలోచిస్తే బాగుంటుందేమో. అతను ఇంతవరకు ఎప్పుడూ ఇంత నిర్మోహమాటంగా నన్ను అనలేదు. బహుశా సునీతను అన్నానని కసి కాబోలు. నేను కోపం ఆపుకోలేక అక్కడి టేబుల్ మీద చేతికి అందిన పేపర్ వెయిట్ అతని మీదకి విసరడానికి తీయబోతున్నాను. రాస్తున్న అతను తలెత్తకుండానే ఎడమ చేయి చాపి నా చేయి గట్టిగా పట్టుకుని ఆపేసి ఆ టేబుల్ వెయిట్ పక్కకి పెట్టేశాడు. నా చెయ్యి అటు కదలబోతూ ఉంటే దాన్ని గుప్పెట్లో బిగించి కదలకుండా చేశాడు. వదులు అన్నాను బిగ్గరగా. నా కోపం అతని మీద ఏమీ పనిచేయటం లేదు. నా చెయ్యి అతను వదల్లేదు. నేను లేచి టేబుల్ చుట్టూ తిరిగి వచ్చి అతను దూరంగా తోసేసిన టేబుల్ వెయిట్ తీసుకోబోతూ ఉంటే దాన్ని అందుకోనీయకుండా నన్ను యువతలికి లాగాడు. నేనొచ్చి అతని మీద పడ్డాను. నన్ను నేను నిలుపుకోవటంలో చెయ్యి అతని తల మీద ఆనింది. వెంటనే నా చేతికి అతని క్రాఫ్ దొరికింది. గట్టిగా పట్టుకున్నాను. నేనంటే నీకు కూడా చులకనగా ఉంది కదూ. నా పెళ్లి గురించి నువ్వు జోక్ చేస్తున్నావా? నేను జోక్ చేయలేదు, సీరియస్గా అన్నాను. నేను 2 చేతులతో అతని జుట్టు పట్టుకున్నాను. అక్కడ దగ్గరలో గోడ లేదు, లేకపోతే వేసి కుట్టేదాన్ని. కానీ అతను మాత్రం రాయటం ఆపేసి నా గుండెలకి తల ఆనించి కళ్ళు మూసుకున్నాడు. నన్ను చంపేస్తావా? చంపేయ్, నీ ఇష్టం. ఈ బాధ కంటే అదే నయ్యం. అతను హఠాత్తుగా నా నడుం చుట్టూ చేతులు వేసేశాడు. బాధ? నీకేం బాధ? నిన్ను ఇలా చూడటం. నాకేం? నేను హాయిగా ఉన్నాను. నువ్వు లోకాన్ని నమ్మించగలవు, నిన్ను కూడా నమ్మించుకోగలవు, నన్ను మోసం చేయలేవు. ఎందుకంటే నువ్వు నీకంటే నాకే బాగా తెలుసు కాబట్టి. ఇంతలో తలుపు చప్పుడైంది. నేను తిరిగి చూశాను. సునీత మాస్టారు అంటూ గదిలోకి వచ్చిందల్లా అలా ఉన్న మా ఇద్దరినీ చూసి ఓ సారీ అంటూ కళ్ళ మీద చేయించుకుంది. కళ్ళు తెరవమంటారా అంది. నేను చప్పున బ్రహ్మిని వదిలేసి వెళ్ళి దూరంగా నిలబడ్డాను. అతను మునివేళ్లతో క్రాఫ్ట్ సరిచేసుకుంటూ తెరవచ్చు అన్నాడు. సునీత కళ్ళు తెరిచింది. మాస్టారు, అర్జెంటుగా ఇలా రండి, మీతో నేను ఒక విషయం తేల్చుకోవాలి అంది బయటికి వెళ్ళి నిలబడుతూ. బ్రహ్మి కాగితాలు సర్ది పక్కన పెట్టేసి వెళ్ళిపోయాడు. నేను ఒక్కదాన్నే అక్కడ నిలబడిపోయాను. వాళ్ళిద్దరూ బయటికి వెళ్ళినట్టు కారు శబ్దం అయింది. ఎంత పని జరిగింది! సునీత మనసుని నేను బాధ పెట్టాను. ఛీ, వెధవ ఆవేశం నేను. బ్రహ్మి ఇది వరకులా అనుకుంటాను. సునీతకి కాబోయే భర్త అనే మర్చిపోతాను. నేను ఆ క్షణంలో మిగతా నా బాధ్యతలన్నీ మర్చిపోయి దిగులుగా కూర్చున్నాను. ఎందుకంటే నాకు ఇప్పుడు నేను నిర్వర్తించవలసిన అన్ని బాధ్యతల్లోకి సునీత పెద్ద బాధ్యత. అది విస్మరించిన నేను మిగతావి నిర్వర్తించి ప్రయోజనం లేదు. ఆ రాత్రి నేనే సునీత మంచం దగ్గరికి వచ్చాను. సునీత సీరియస్గా చదువుకుంటుంది. సునీత పిలిచాను. నా మీద కోపంగా ఉందా? ఇంకెప్పుడు ఇలాంటివి జరగనీను అని హామీ ఇస్తున్నాను. నీ హామీలు ఎవరికి అక్కర్లేదు. బాధ పెట్టాల్సినంతా పెట్టి ఇప్పుడు ఇలా అంటున్నావు. సారీ అన్నానుగా. నేను క్షమించనుగాక క్షమించను. నీతో మాట్లాడాలనిపించటం లేదు. నేను వచ్చేశాను. నాకే తోచలేదు. సునీతకి అంత బాధ కలిగించిన తర్వాత నేను ఇక్కడ ఉండటం సబబేనా? నేను వెళ్ళి పెట్టి సర్దుకోసాగాను. ఎక్కడికి ప్రయాణం? సునీత వెనకగా ఎప్పుడు వచ్చిందో అడిగింది. ఎక్కడికో అక్కడికి. 2 ఏళ్ల తర్వాత ఎలాగూ రావాల్సిన ప్రయాణం ఇప్పుడే వచ్చింది. అదేమిటి? నీ పెళ్ళయిన తర్వాత వెళ్దామని అనుకున్నాను. నా పెళ్ళి 2 ఏళ్ల వరకు అవదని అనుకుంటున్నావా? అవునన్నట్లు తల ఊపాను. యూ ఫూల్, నేను ఒక 2 నెలల్లో పెళ్లి చేసేసుకుంటున్నాను. నేను మాస్టారు ఇందాక మాట్లాడేసుకున్నాం. నేను సునీత వైపు తిరిగాను. ఆశ్చర్యం, ఆశాభంగం దాచుకోవాలన్నా దాగటం లేదు నా ముఖంలో. మాస్టర్ ఒప్పుకున్నారా? ఎందుకు ఒప్పుకోరు? అసలు నా నోటి నుంచి ఎప్పుడు ఈ మాట వస్తుందా ఎదురు చూస్తున్నానన్నారు. తనే ప్రపోజ్ చేద్దామని అనుకున్నారట. నా మనసేమిటో తెలియక భయపడి ఊరుకున్నారట. కంగ్రాచులేషన్స్ అన్నాను. ఏమిటి అంత దూరం నుంచి చెప్తావు? ఎవరో పెద్ద శత్రువులాగా. నువ్వు నా స్నేహితురాలివే అయితే దగ్గరికి వచ్చి అభినందించేదానివి. నాకు తెలుసు నీకు నా మీద చాలా ఈర్ష్య.
నా కళ్ళలోకి చివ్వున నీళ్ళొచ్చేశాయి. దగ్గరకొచ్చి చెయ్యి పట్టుకుని అలా అనకు అన్నాను. ఏమిటి అనవద్దు? నేను త్వరగా పెళ్లి చేసుకుంటాననా? ఛీ, అది కాదు. మరేమిటి? నువ్వంటే నాకు ఈర్ష్య అని. నీ ప్రవర్తన అలా ఉంది, నేనేం చేయను? సునీత వెళ్ళి మంచం మీద కూర్చుంటూ అంది. 2 నెలలేగా, ఎలాగో అలా ఉండి వెళ్ళు, తర్వాత నీ ఇష్టం. నువ్వు వెళ్ళిపోతే నా పెళ్ళి ఇష్టం లేక ఈర్ష్యపడి వెళ్ళిందని అనుకుంటాను. నేను కళ్ళనీళ్లు తుడుచుకుని నవ్వాను. పెట్టెలో పెట్టిన చీరలు తీసి హ్యాంగర్లకి తగిలించసాగాను. నువ్వంటే నాకేమాత్రం ఈర్చలేదని నీకు తర్వాత తెలుస్తుంది అన్నాను. కాస్త ఆగిన తర్వాత అడిగాను. ఇంత త్వరగా ఎందుకు నిర్ణయానికి వచ్చావు అన్నాను. మధ్యాహ్నం నీ చేతుల్లో మాస్టారి క్రాఫ్ట్ చూసిన తర్వాత. పుస్తకం చూస్తూ అంది. నేను గతుక్కుమన్నాను. చిచ్చి, ఎంత పని జరిగింది. ఒక్క నిమిషమే బాధ అనిపించింది. ఆ తర్వాత నాకు సంతోషమే కలిగింది. మరి పెళ్లి చేసుకుంటే నీకు డబ్బు రాదుగా అన్నాను. డబ్బెవరికి కావాలట? 100 రెట్లు విలువైన వ్యక్తి దొరికినప్పుడు. ఐఎమ్ లక్కీ. ఐ వాంట్ టు కిస్ మై లక్ అరచే ముద్దు పెట్టుకుంటూ అంది. లైట్ తీసేసి పడుకుంది. సునీత త్వరగా నిద్రపోయింది. కానీ నా కళ్ళు అసలు నిద్ర అనేది ఈ ప్రపంచంలో ఎలా ఉంటుందో ఎరగనట్లుగా ఉన్నాయి. చేతిలో కోతి బొమ్మని టిక్ టిక్ మనిపిస్తూ పడుకున్నాను. బ్రహ్మి ఎంత సరైన బహుమతి ఇచ్చాడు నాకు. ప్రతి మనిషి ఈ కోతులాగానే అదృష్టం అనే నిచ్చెన ఎక్కాలని ఆశపడుతూ ఉంటాడు. కానీ అదృష్టం చేతిలో అసలు స్ప్రింగ్ ఉంటుంది. ఇలా నిచ్చెనెక్కించి దింపి బాధ పెట్టి తమాషా చూస్తూ ఉంటుంది కాబోలు. 13వ భాగం సమాప్తం. మిగతా నవలని తర్వాతి భాగంలో విన్నామండి. నవల కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.